విజయవాడ దుర్గగుడికి ఏపీసీపీడీసీఎల్ భారీ షాక్ అయితే ఇచ్చింది. కరెంటు బిల్లు చెల్లించలేదని ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దుర్గమ్మ ఆలయానికి 3.8 కోట్ల బిల్లు బకాయిలు ఉందని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు ఏపీసీపీడీసీఎల్. ఈ క్రమంలో విసుగు చెందిన విద్యుత్ శాఖ అధికారులు హెచ్టీ లైన్ నుంచి పవర్ సరఫరా కట్ చేశారు. కరెంటు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలు కొనసాగిస్తున్నారు. అయితే ఆలయానికి చెందిన సోలార్ పవర్ ప్లాంట్ నుంచి దేవస్థానానికి విద్యుత్ సరఫరా అవుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అందుకే విద్యుత్ శాఖని పలుమార్లు నెట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరామని కూడా తెలిపారు. అయితే విద్యుత్ శాఖ మాత్రం సోలార్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సాంకేతిక కారణాలతో నమోదు చేయడం లేదన్నారు. కరెంటు సరఫరా నిలిపివేస్తామని నిన్న సాయంత్రమే ఈఓకి సమాచారం ఇచ్చామని అధికారులు స్పందించేలోపే విద్యుత్ నిలిపివేశారని అధికారులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని అధికారులని అభ్యర్థిస్తున్నారు. సో పెండింగ్ బిల్లు బకాయిలు 3 కోట్లకు పైగా ఉంటే విద్యుత్ శాఖ విద్యుత్ కట్ చేయక ఉంటుందా అనేది పలువురు సందేహము. అయితే దీనిపై ఆలయ అధికారులు వేరే విధంగా స్పందిస్తున్నారు. సో దీని కార్యక్రమం ఏంటనేది ముందు చూడాలి మనం.